పోలీసులే కొట్టి నా కుమారుని చంపేశారు. మన్యం జిల్లాకు చెందిన తల్లి ఆరోపణ. యువకుడిని అరెస్ట్ చేసిన సాలూరు పోలీసులు. అస్వస్థతకు గురై ఆసుపత్రిలో మృతి చెందిన నిందితుడు. న్యాయం చేయాలంటూ మృతదేహంతో బంధువుల నిరసన. మరోవైపు గంజాయి ఇష్యూలో చాలా తమాషాగా ఉంది రామ్నాథ్ గారు, మీరు గమనించారా? చాలా దారుణంగా ఏది పోలీస్ వాహనంలోకి గంజాయి మద్యం బాటిళ్ళ రాష్ట్రాన్ని ఎక్కడే తీసుకెళ్తున్నారు చంద్రబాబు అంటూ జగన్ గారు ప్రశ్నించారు. గంజాయి వెనుక గ్రానైట్ పార్టీ అంటూ మరో కథనం వచ్చింది. ఈ రెండు ఇష్యూస్లో ఏమిటి పోలీస్ వ్యవస్థ, మరి కేసులేమో ఎదురు కేసులు పెట్టే పరిస్థితి వచ్చిందని ఇందాక మిత్రుడు వెంకటరెడ్డి గారు అంటే విన్నా. ఏమిటి ఈ పోలీసు వ్యవస్థలో ఎంత ఘోరమైన పరిస్థితులు గతంలో ఎప్పుడైనా చూసామా? వాళ్ళలో మార్పు రాదా? ఇప్పుడు కేసు కూడా యాక్సిడెంట్ గురైన ఆటో మీద పెడతారేమో అనిపించింది. పోలీసు ఉన్నతాధికారి నిన్న స్టేట్మెంట్ ఏంటంటే ఆటో బైక్ రాంగ్ రూట్ లో వచ్చాయి, అందుకు యాక్సిడెంట్ జరిగింది అన్నారు. అంటే ఇప్పుడు ఆటో రాంగ్ రూట్ లో వచ్చిందని చెప్పి ఆటో అతని మీద కూడా కేసు పెడతారేమో, వెయిట్ చేయాలి. దాంతో పాటు పోలీసులు డిఎస్పీ గారు అనుకుంటా వచ్చి ఏం చెప్పారు, ఫస్ట్ ఆయన చెప్పిన దాన్ని బట్టి ఇదంతా ఒక అల్లారు కథ అన్నది సింపుల్ గా అర్థమైపోతుంది. వీళ్ళు కారులో వెళ్తూ ఉన్నారంట, ఒక బైక్ అతను ఒక బైక్ పక్కన పెట్టుకొని ఉన్నాడంట. వీళ్ళని చూడంగానే ఒక మూటను అక్కడ పడేసి బైక్ లో పారిపోయాడంట. అప్పుడు వీళ్ళిద్దరూ ఎస్ఐలిద్దరూ యూనిఫామ్ లో లేరు, పైగా పోలీస్ వాహనం కూడా కాదు. మరి యూనిఫామ్ లో లేని ఇద్దరు వ్యక్తులు ప్రైవేట్ వెహికల్ లో వెళ్తూ ఉంటే వీళ్ళు పోలీసులని గుర్తించి ఆ బైక్ అతను అక్కడ మూట పడేసి ఎందుకు పారిపోయారు? నెంబర్ 1 పాయింట్. సరే, అక్కడ మూట పడిపోగానే వీళ్ళు దిగారు, బాగానే ఉంది. దిగి చూడంగానే దాంట్లో గంజాయి లిక్కర్ ఉందని చెప్తున్నారు. వెంటనే ఏ పోలీస్ అయినా ఏం చేస్తారు, వెంటనే దాన్ని తీసుకొని వచ్చి సీట్ లో తమ పక్కన పెట్టుకొని చేసింగ్ చేయడం మొదలు పెడతారు. కానీ ఇక్కడ మాత్రం ఆ మూటను తీసుకొని వచ్చి డిక్కీలో పెట్టి, ఏది గంజాయి మూటను డిక్కీలో పెట్టి, యూనిఫామ్ కూడా గంజాయి మూటలు పక్కనే ఉన్నాయి. ఆ తర్వాత మళ్ళా లోపలికి వచ్చి కార్ డ్రైవ్ చేసుకుంటూ చేంజ్ చేశారు. చేంజ్ చేసేటప్పుడు ఎవరైనా సరే, సామాన్యులైనా సరే, ఒక వెహికల్ ని చేంజ్ చేసేటప్పుడు ఫస్ట్ నెంబర్ నోట్ చేసుకుంటారు. మరి ఆ బైక్ నెంబర్ పోలీసులు కదా, నోట్ చేశారా? చేయలేదు. సరే, కొద్దిగా దూరం వెళ్తున్నారు కదా చేంజ్ చేసుకుంటూ, కనీసం మొబైల్లో మేము ఈ పని చేస్తున్నామని రికార్డ్ చేశారా? చేయలేదు. ఆ తర్వాత ఆ బైక్ ఏమైపోయింది తెలియదు. మద్యం బాటిల్ కూడా దొరికాయి కదా, చంద్రబాబు నాయుడు గారే చెప్పారు కదా, కొమ్మినేని గారు, మద్యం బాటిల్ మీద మీరు మొబైల్ తో క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే చాలు, అది ఏ ఫ్యాక్టరీలో తయారైంది, ఏ మద్యం షాప్ లో అమ్మారు అన్నది తెలిసిపోతుంది అన్నారు కదా. మరి అక్కడ మద్యం బాటిల్ ఉన్నాయి కదా, మరి స్కాన్ చేయొచ్చు కదా. స్కాన్ చేస్తే ఎవరు ఏ మద్యం షాప్ దగ్గర కొన్నారు, ఎవరు కొన్నారు అన్నది కూడా క్లియర్ గా అర్థమైపోతుంది కదా. రెండు, ఎప్పుడైనా సరే ఇలాంటి అనుమానాస్పదంగా ఒక వెహికల్ దొరికినప్పుడు పోలీసులు అక్కడ ఉన్న స్థానికుల సమక్షంలోనే పంచనామా చేసి ఇద్దరు సాక్షులు సంతకాలు కూడా పెట్టించుకుంటారు. కానీ ఇక్కడ మాత్రం సిఐ వచ్చి కారు డిక్కీ ఓపెన్ చేయడానికి వీలు లేదు, ఓపెన్ చేస్తే బాగోదని పోలీసులు స్థానికులను ఎందుకు బెదిరించారు అంటే, ఆ వెళ్ళిపోయే ఎస్ఐలు ముందే సమాచారం ఇచ్చారా పోలీసులకి, దాంట్లో పలానది ఉంది అని. దానివల్ల పోలీసులు వచ్చేసి దాన్ని ఓపెన్ చేయకుండా గ్రామస్తుల్ని అడుగునే ప్రయత్నం చేశారా? ఇంకా ఎంతవరకు వెళ్ళిపోయిందంటే, మొత్తం ఒకసారి పోలీస్ శాఖ రివ్యూ చేసుకోవాలి. అక్కడున్న గ్రామస్తుల్ని, అక్కడున్న పోలీసులంతా మొబైల్లో రికార్డ్ చేస్తున్నారు, పక్కకు రండి అని చెప్పి ప్రతి ఒక్కరు ముఖాలు కనిపించేలాగా రికార్డ్ చేస్తున్నారు. అంటే ఏంది, ఇండైరెక్ట్ గా బెదరగొట్టడం. రేపు ప్రొద్దున ఏదైనా ఒక వెహికల్లో ఇలా అనుమానాస్పదంగా ఏదైనా దొరికితే స్థానికులు పట్టుకున్నా మనకెందుకులే అనే పరిస్థితులు సృష్టించేలాగా ఒక బెదిరింపు ధోరణిలో వాళ్ళందరినీ ఎందుకు వాళ్ళ ముఖాలన్నింటినీ రికార్డ్ చేస్తూ ఉన్నారు పోలీసులు? అంటే మా జోలికి రాకూడదని చెప్తూ ఉన్నారా? ఇక్కడ ఇదొక్కటే కాదు కొమ్మినేని గారు, బాగా గమనించండి. అనంతపురంలో కూడా కొందరు సిఐలు, ఎస్ఐలు, పోలీసులంతా కలిసి ఒక తెలుగుదేశం పార్టీ మహిళా నాయకురాలతో కలిసి వందల మందిని హనీ ట్రాప్ చేశారు. ఆ మహిళా నాయకురాలు హనీ ట్రాప్ చేస్తే ఆ డబ్బులు వసూలు చేసే కార్యక్రమం స్వయంగా సిఐ పర్యవేక్షించారు. ఆ కేసులో మాత్రం పోలీస్ డిపార్ట్మెంట్ కొందరి మీద చర్యలు తీసుకుంది, కొందరికి ఉద్యోగాలు తీసేసి. మొన్న ఒంగోలులో దామచంద్ర జనార్దన్ గారు ఏం చెప్తున్నారు, అవును సిఐని నేనే తెచ్చుకున్నాను, డిఎస్పీని కూడా నేనే తెచ్చుకుంటాను. అంతకుముందు జనసేన నాయకులు ప్రెస్ మీట్ పెట్టి ఏం చెప్పారు, ఒక ఎస్పీ ఒక సిఐ మీద కంప్లైంట్ ఉండడంతో ఎస్పీ విఆర్ కు పంపిస్తే ఆ విఆర్ కు వెళ్తూ అదే సిఐ లేదు, ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్యేకి సంబంధించిన పెద్ద ఎత్తున ల్యాండ్ సెటిల్మెంట్ ఉన్నాయి, అవన్నీ పరిష్కారం కావాలంటే ఇక్కడ సిఐగా నేను ఉండడం అన్నది ఎమ్మెల్యేకి అవసరం, ఎమ్మెల్యే నన్ను మళ్ళా తెచ్చుకుంటారు అని చెప్పి వెళ్ళారు అన్నారు. 3 రోజులకి మళ్ళీ అదే పోలీస్ స్టేషన్ కి అదే సిఐ వచ్చారు. దీన్ని బట్టి అర్థమవుతున్నది ఏంటి, మొత్తం ఐజీని, ఎస్పీని అందరినీ డమ్మీలు చేశారు. ఎస్పీల పర్యవేక్షణలో ఎస్ఐలు, సిఐలు ఉంటే వాళ్ళకి భయం ఉంటుంది. కానీ ఇప్పుడు ఏమైంది, డైరెక్ట్ గా ముఖ్యమంత్రి సిఐతో, ఎస్ఐతో రివ్యూలు నిర్వహిస్తూ ఉన్నారు. ఎస్పీలు, ఐఏఎస్లు, ఐపీఎస్లు అంతా డమ్మీలు అయిపోయారు. పరిస్థితి ఏంటి, మనం ఒక స్థానిక ఎమ్మెల్యేతో కట్టుబడి ఉంటే చాలు, మనం ఏం చేసుకున్నా ఇక్కడ నడుస్తుంది అన్న ఒక ఇదికి సిఐలు, పోలీసులు వచ్చేసారు. దీనివల్లే తెలుగుదేశం పార్టీ, బాగా గమనించండి, కొన్ని ఇన్సిడెంట్ జరగడం నిన్న కూడా చెప్తున్నారు, ఒక తెలుగుదేశం పార్టీ నాయకుడు కారులో వీళ్ళు వెళ్ళిపోయారు అక్కడుంటే అంటున్నారు.
అంటే పోలీస్ వ్యవస్థ ఒక రాజకీయ పార్టీ ఇంతగా కొల్యూడ్ అయిన తర్వాత పబ్లిక్ ని ఎవరు కాపాడతారు? దీన్ని ఏమనాలి? ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ ఆలోచించుకోవాల్సింది ఏంటంటే ప్రజల్ని, రాష్ట్రాన్ని రక్షించడం తర్వాత సంగతి. ముందు పోలీస్ డిపార్ట్మెంట్ లో పోలీస్ పెద్దలు పోలీస్ శాఖ పరువును కాపాడుకునే ప్రయత్నం అయితే చేయాల్సిన అవసరం ఉంది. ఇలా పోలీసులే గంజాయి తీసుకెళ్తున్నారన్న ఆరోపణలు వచ్చినప్పుడు కనీసం వాళ్ళకి ఏం చేశారు, వాళ్ళు ఎక్కడున్నారు, వాళ్ళు మద్యం తాగారు అంటే ఇప్పుడు వస్తున్న వార్తల ప్రకారం అయితే అసలు కేసే లేదా, వస్తున్న వార్తల ప్రకారం అయితే కేసే లేదన్నట్లు వాళ్ళని ప్రొటెక్ట్ చేసే పరిస్థితిలోకి గవర్నమెంట్ వెళ్ళిపోయినట్లుగా ఆరోపణలు వస్తూ ఉన్నాయి. రైట్ వెంకటరెడ్డి ఆటో రాంగ్ సైడ్ లో వచ్చిందంటున్నారు. ఇంకేముంటుంది కేసు? ఏముండదా? ఎట్లా రాంగ్ సైడ్ వేస్తే గుద్దేస్తే వెనకాల గంజాయి ఉన్నా సరే వదిలేస్తారా? ఏందో తమాషాగా ఉంది వెంకటరెడ్డి గారు. సరే, ఇక్కడ మీకు సంవత్సరం క్రితం జగన్మోహన్ ఆరోపణ పోలీసు వాళ్ళే చంపారని చెప్పి ఇది అసలు వారానికి ఒక లాకప్ డెత్, నా కుమారుని చంపేశారని ఒక తల్లి వారానికి ఒక లాకప్ డెత్లు ఇవన్నీ జరుగుతూనే ఉంటున్నాయి ఎక్కడికక్కడ. అసలు ఈ ప్రభుత్వం క్లియర్, ఇప్పుడు మన సాయికృష్ణ అంశం వచ్చినాక కూడా ఇంకా తీవ్రంగా పోలీసులు ఇలా కొట్టి చేస్తున్నారంటే వాళ్ళకి పైన ప్రభుత్వం అండ ఉందనేది క్లియర్గా అర్థమవుతుంది కదా. జగన్మోహన్ రెడ్డి గారు సంవత్సరం క్రితం ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, ఇక్కడ పోలీసులను అడ్డం పెట్టుకునే గంజాయి వ్యాపారం ఇక్కడ జరుగుతూ ఉంది, కొంతమంది డిఎస్పీలకి వీళ్ళకి వాటాలు వెళ్తున్నాయని చెప్పి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది ఈరోజు క్లియర్గా మరోసారి స్పష్టమైంది. ఎందుకంటున్నాను ఇది పోలీసులు, గంజాయి, గ్రానైట్ మాఫియా, పొలిటికల్లో అంతా కలిపి జరిగినటువంటి సిండికేట్ వ్యవహారంలో జరిగినటువంటి మీటింగ్ అది. సో వాళ్ళు ఒక బల్లికొరవ సంబంధించినటువంటి ఎస్ఐ ఒక పార్టీలో పాల్గొని వస్తున్నాడు, అతను ఇంకొక సంతమాగులూరు ఎస్ఐ. ఆ పార్టీ ఎవరు ఇచ్చారు? మొత్తం ఒక గ్రానైట్ మాఫియాకి సంబంధించినటువంటి వాళ్ళు ఇచ్చినటువంటిది. దానికి ఎవరు అటెండ్ అయ్యారు? సాక్షాత్తు మంత్రి పిఏ అటెండ్ అయ్యాడు. మంత్రి గొట్టిపాటి రవికుమార్ పిఏ కొక్కపల్లి శ్రీనివాసరావు ఆ మీటింగ్కి వెళ్ళాడు. ఎస్, 100% అతను వెళ్ళాడు. అతనితో పాటు కొంతమంది ఎస్ఐలు, కొంతమంది సిఐలు, దాని పై స్థాయి అధికారి కూడా ఏదైతే ఆ పార్టీకి వెళ్ళొచ్చాడు. ఆ పార్టీ మందు పార్టీ, అక్కడే గంజాయి కూడా జరిగిందనేది ఇప్పుడు వస్తున్నటువంటి ఏదైతే అనుమానాలు. దీంట్లో క్లియర్గా ఏం జరిగింది? వీళ్ళిద్దరూ ఆల్రెడీ మద్యం బాటిళ్ళు కారులో ఉన్నాయి, వీళ్ళిద్దరూ వస్తూ ఉన్నారు, మద్యం బాటిల్ వీళ్ళ కారులో ఉన్నాయి, వెనకాల గంజాయిది ఉంది, డబ్బులు కూడా ఉన్నాయి. ఒక 25 లక్షల వరకు ఒక డబ్బులు మూట వెనకాల ఉన్నది అనేది పేపర్లో ఎక్కడ రాణిస్తారు సార్ మీరు? 5 కిలోలకు పైగా గంజాయిలు, 2 కిలోల సమాచారం, 5 కిలోలకు పైగా గంజాయి, ఏదైతే 25 లక్షల పైగా డబ్బు కూడా ఆ కారులో ఉంది. ఆ 25 లక్షల డబ్బు ఎవరిది? 5 లక్షల గంజాయి ఎక్కడి నుంచి మీరు అంటున్నారు, కానీ అక్కడ వాళ్ళు లేదని అన్నారు అనుకోండి, మీ దగ్గర ఆధారం ఏముంటుంది? 2 కిలోల గంజాయి అనేది వాళ్ళు ఎఫ్ఐఆర్ లో రాశారు సార్. ఈ ఎఫ్ఐఆర్ రిపోర్ట్ చూస్తే ఎస్ఐ కంప్లైంట్ ఇచ్చాడు. ఇప్పుడు అక్కడ ఎవరైతే స్థానికులు ఎస్సీ కాలనీకి సంబంధించి వీళ్ళని అడ్డుకున్నారో వాళ్ళ మీద కేసు పెట్టమని, ఎదురు కేసు పెట్టమని ఇది ఎఫ్ఐఆర్ చూడండి మీరు క్లియర్ గా. ప్రకాశం జిల్లా అద్దంకి పోలీస్ స్టేషన్ కి సంబంధించి 2026-201 ఎఫ్ఐఆర్ నెంబర్ 201/2026 ఇచ్చింది ఎవరు? వి నాగమల్లేశ్వరరావు అనేటటువంటి సంతమాగులూరు ఎస్ఐ కంప్లైంట్ ఇచ్చాడు, ఎఫ్ఐఆర్ కట్టారు. ఈ కంప్లైంట్ చూస్తే ఈ కంప్లైంట్లోనే వీళ్ళు దొంగలని దొరికిపోయారు పోలీసులు. ఎలానో చూడండి, వాళ్ళు ఏం చెబుతున్నారు? ఒక ఎస్ఐ కంట, బల్లికొరవ ఎస్ఐ వాళ్ళ అబ్బాయి కంట కడుపులో నొప్పి వచ్చింది అనగానే ఈ ఇద్దరు ఎస్ఐలంట కారు వేసుకొని బయలుదేరారంట అద్దంకి. బయలుదేరితే దారిలో రెండో ఎస్ఐ ఎక్కడి నుంచి వచ్చినట్టు, రెండో ఎస్ఐ కూడా ఆడే ఉన్నారు, ఇద్దరు తీసుకొని వెళ్ళారంట. ఈ బల్లికొరవ ఎస్ఐ వాళ్ళ అబ్బాయికి కడుపులో నొప్పి ఉంది అనగానే ఈ సంతమాగులూరు ఎస్ఐ వీళ్ళిద్దరు కలిసి వెళ్తా ఉంటే కారులో రోడ్డు పక్కనంటే ఒక వ్యక్తి మోటార్ సైకిల్ ఆపుకొని మోటార్ సైకిల్ పై సంచి పెట్టుకొని ఉన్నాడంట. వీళ్ళేమో ఇద్దరు పోలీస్ డ్రెస్లో లేరు. పాయింట్ నెంబర్ 1, కారులో వెళ్తా ఎన్ని కార్లు వెళ్తాయి ఆ రోడ్లో? వెళ్తున్నప్పుడు ఆ వ్యక్తి వీళ్ళు లోపల ఉన్న వాళ్ళు ఇద్దరే పోలీసులని గుర్తించేసంట అక్కడ మూట వదిలేసి పారిపోయాడంట. ఈయన ఎస్ఐ గారు వెంటనే కారు దిగి, అసలు రాయటం కూడా చూడండి, వెంటనే కారు దిగి సంచులో ఏముందో చూడగానే గంజాయి ప్యాకెట్లు ఒక ఫుల్ బాటిల్ బీరు ఉందంట. ఉండగానే ఆయన అంటే 2 తీసుకొని వచ్చి కారులో పెట్టి వాళ్ళని చేజ్ చేస్తున్నాడంట. చేజ్ చేస్తుంటే ఎదురుగా రాంగ్ రూట్లో వచ్చిందంట ఆటో, అందుకని దాన్ని గుద్దాల్సి వచ్చిందంట. దాని మీద ఇక్కడ చూడండి, కారు చుట్టూ శంకరవరపాడు మరియు ధర్మవరం గ్రామాలకు చెందినవారు ఉండి మా కారును తీసుకొని వెళ్ళటానికి వీల్లేదని మమ్మల్ని అడ్డగించారు. దాని మీద తగు చర్య నిమిత్తం కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అంటే ఎవరి మీద తగు చర్య? స్థానికుల మీద. గంజాయిని పట్టుకున్నటువంటి స్థానిక ప్రజల మీద పోలీసులు రివర్స్ లో కేసు పెట్టారు. మామూలుగా అయితే పోలీసులు పట్టుకోవాలి గంజాయిని, ఇక్కడ పోలీసులే గంజాయిని తీసుకొని వెళ్తుంటే ప్రజలు పట్టుకుంటే ప్రజల మీద ఉల్టా కేసు పెట్టినటువంటి పరిస్థితి రోజు గంజాయి బ్యాచ్లు ఉపన్యాసాలు ఇప్పుడు పోలీసులు కదా గంజాయిని తీసుకొని వెళ్తుంది.
సో పోలీసు తీసుకెళ్ళినా ఏ పార్టీ వాళ్ళైనా ఏ వ్యక్తి తీసుకెళ్తున్నా చర్య తీసుకోవాలి. కానీ ఇట్లా ఉల్టా కేసు పెట్టారని మీరు చెప్తున్న దాని ప్రకారం చూస్తే ఇది అసలు ఇది ఆంధ్రప్రదేశ్లో కంప్లైంట్ సార్, పోలీస్ చూడండి. వ్యవస్థ ప్రభుత్వం మా ఎటుపోతుంది? కారును జగన్ గారు తీసుకెళ్ళడానికి కూడా- మా ఆ, కారును జగన్ తీసుకెళ్ళడానికి గారు వీళ్ళు- కూడా చాలా తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేస్తే వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చారు. అదే సార్, కారును తీసుకెళ్ళడానికి వీలు లేకుండా మమ్మల్ని అడ్డుకించారు, దాని మీద తగు చర్య తీసుకోండి అంటే దానికి అర్థమైంది వాళ్ళ మీద కేసులు పెట్టమని చెప్పి డైరెక్ట్ గా ఎస్ఐ కంప్లైంట్ ఆ ఇచ్చారు. గంజాయి ఎవరిదని గుర్తు తెలియని వ్యక్తి అవుద్ది అప్పుడు. సార్ అసలు గంజాయి కాదు, గంజాయి అక్కడ పార్టీలో గంజాయి కూడా జరిగింది కదా ఇప్పుడు వినపడుతున్నటువంటి. రెండోది ఈ పోలీసు వాళ్ళని నిజంగా వీళ్ళు తప్పు చేయకపోతే సార్, ఇప్పుడు నిజంగా వీళ్ళు కానీ గంజాయి తీసుకోకుండా వీళ్ళు కానీ మద్యం కానీ తాగకుండా ఉంటే వీళ్ళు ఇమీడియట్గా వాళ్ళు అక్కడ ఆపంగానే ఏం చెప్పాలి, అమ్మ మేము పోలీసులం, వాళ్ళు ఆపంగానే ఆటోని కొద్దంగానే వీళ్ళిద్దరు ఐడి కార్డులు చూపించి మేము పోలీసులు అంటే అక్కడ అసలు ఉండదు కదా. అంటే వీళ్ళు ఆల్రెడీ తప్పు చేశారన్నది అక్కడ క్లియర్గా అర్థమవుతుంది కదా. దానికి నేను ఎస్పీ గారు ఇచ్చిన స్టేట్మెంట్ చూస్తే సార్ దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయింది. ఏంటంటే ప్రమాదాలు జరగటం సహజం, యాక్సిడెంట్ కావడం సహజం అంటున్నాడు. యాక్సిడెంట్ కావడం సహజమా? ఏది ఒక పోలీసులు యాక్సిడెంట్ చేయడం సహజమా? ఈ ఇచ్చిన స్టేట్మెంట్ ఉండి యాక్సిడెంట్ కావడం సహజం. సో పోలీసులు రకరకాల ఆపరేషన్లు చేస్తారు, ఆ క్రమంలో వారు ప్రైవేట్ వెహికల్లో వచ్చారంట నేరం కాదు, ప్రైవేట్ వెహికల్లో వచ్చారంట నేరం కాదు, గంజాయి తీసుకెళ్ళటం నేరం కాదు, డబ్బులు తీసుకెళ్ళటం నేరం కాదు, ఉల్టా వాళ్ళ మీద కేసు పెట్టడం నేరం కాదు. డబ్బులని ఎక్కడ రాలా, మీరు మాత్రం డబ్బులు ఉన్నాయి సార్, 25 లక్షలు నేను ఫిగర్ చెప్తున్నా అంటే నేను సమాచారం లేకుండా నేను చెప్పను కదా. అంటే అసలు ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుంది అనే దానికి ఇది నిదర్శనం కదా. ఒకళ్ళేమో ఎంపీ డైరెక్ట్గా డ్రగ్స్ తీసుకొని చక్కగా ఆయన పార్లమెంట్కి వెళ్ళిపోతాడు, ఏం కేసులు ఉండవు. ఇంకొక ఎమ్మెల్యే కొడుకు ఆదినారాయణ రెడ్డి కొడుకు ఏమో పక్క రాష్ట్రంలో డ్రగ్స్ తీసుకుంటా ఉంటాడు. డైరెక్ట్గా ఇక్కడ ఎస్ఐలు డైరెక్ట్గా గంజాయితో దొరుకుతారు. ఇంకొకరు మినిస్టర్ పిఏ పార్టీలో పాల్గొంటాడు, బంద్ పార్టీలు గంజాయి పార్టీలో. కానీ కేసులు మాత్రం రివర్స్లో ఎవరైతే ప్రశ్నించారో వాళ్ళ మీద. సవీందర్ రెడ్డి గారి కేసులో ఒక పోలీస్ స్టేషన్ లో గంజాయి పెట్టి అతని మీద ఆరోపణ చేస్తున్నారు. సవేంద్ర పెద్ద గొడవ, సవేంద్ర కేసు హైకోర్టు గట్టిగా అక్షంతలు వేస్తే ఇంకా దాన్ని చేశారు. అతను పట్టుకొని వెళ్ళి ఇప్పుడైతే ఈ కేసులో పాపం స్థానికులే ఇబ్బంది పడారు. ఇప్పుడు మీరు వాళ్ళందరూ విజువల్స్ అక్కడ ఉన్నటువంటి స్థానికులు ఎవరైతే ఈ కారుని ఆపి మొత్తం విజువల్స్ లో ఉన్నారో వాళ్ళు ఒక 50 మంది మీదో 60 మంది మీదో ఇది పోలీసులను విధులకు ఆటంకం కలిగించారు. సో కారుని అడ్డుకున్నారు, మేము దొంగను పట్టుకోవడానికి వెళ్తుంటే వీళ్ళు ఆపారు, దొంగకి వీళ్ళు సహకరించారు అని కేసులు పెట్టి ఇప్పుడు వాళ్ళని అరెస్ట్ చేసేటటువంటి కార్యక్రమం. అంటే ఇంకా ఎలా ఉంది రాష్ట్రంలో జంగిల్ రాజు పాలన అంటే ఇదే కదా. వ్యవస్థలే కొలీడ్ అయిపోతాయి, వ్యవస్థ ప్రజలను కాపాడాల్సిన పోలీసులే వాళ్ళే రాజకీయ నాయకులతో కొలీడ్ అయిపోయి వాళ్ళే గంజా వ్యాపారం, వాళ్ళే ఉల్టా బాధితుల మీద కేసు పెట్టేటటువంటి పరిస్థితి. సో ఎంత దారుణంగా ఈ రాష్ట్రంలో ఉందంటే